హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? వెల్కమ్ టు గోల్డెన్ స్టాక్ ట్రేడర్స్. ఈరోజు మార్కెట్ ఎలా ఉందండి? ఈరోజు కూడా మార్కెట్లో ఫాలో అవడం అనేది రావడం జరిగింది. ముందుగా మనకి ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ మాత్రమే ఫ్రెండ్స్, నాట్ ఎనీ వైసల్ రికమెండేషన్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇన్వెస్టింగ్ డెసిషన్స్ తీసుకోవాలంటే మీ ఎకనామిక్ మీరు ఫాలో అవుతారు కదా, మీ ఎకనామిక్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి మీరు డెసిషన్స్ అనేది తీసుకోండి. ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. ముందుగా మనకి ఈరోజు మార్కెట్ వ్యూ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి పాజిటివ్లో నెగిటివ్లో ఏ స్టాక్స్ క్లోజ్ అయ్యే ముందు అది చూద్దాము. మనకి ఈరోజు ఫస్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు 78 పాయింట్స్ అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 26,250 దగ్గర నిఫ్టీ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సెన్సెక్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు 85,439 దగ్గర ఉండడం జరిగింది. దగ్గర 322 పాయింట్స్ అనేది కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంకా స్టాక్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు మనకి మంచిగా గెయిన్లో ఉన్న స్టాక్స్ మనకి ఫస్ట్ స్టాక్ వచ్చి నెట్వేవ్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కన్సల్టేషన్ అనేది ఈ స్టాకు. కన్సల్టేషన్ నుంచి ఈరోజే బాగా మనకి బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈరోజు దగ్గర 250 పాయింట్స్ అనేది పెరగడం అనేది జరిగింది నెట్వర్క్ టెక్నాలజీస్. నెక్స్ట్ మనకి ఈరోజు ఓలా ఎలక్ట్రిక్లో కూడా మంచిగా మూమెంటం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మెట్రోపాలసీస్ హెల్త్ కేర్, ఇంకా శోభా లిమిటెడ్, నెక్స్ట్ SJVN, ఇంకా ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్, నెక్స్ట్ PG ఎలక్ట్రోపాస్ లిమిటెడ్, నెక్స్ట్ మనకి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ సైయంట్ లిమిటెడ్, ఇంకా మనకి డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్, మనకి ఇంకా RHL మ్యాగ్నెసిస్టా ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, నెక్స్ట్ JK సిమెంట్ లిమిటెడ్, మనకి యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, నెక్స్ట్ యాంబర్ ఎంటర్ప్రైజెస్. యాంబర్ కూడా మనకి సైడ్ వేవ్స్లో ఉంది. ఈరోజు మంచిగా బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సరేగమ ఇండియా, నెక్స్ట్ HPL ఇంజనీరింగ్, మనకి ఇది రైల్వే సెక్టర్ సంబంధించింది. నెక్స్ట్ మనకి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ లిమిటెడ్, నెక్స్ట్ కిమ్స్, నెక్స్ట్ మనకి జూబ్లియంట్ ఇంగ్రీవియా లిమిటెడ్, నెక్స్ట్ మనకి వర్క్ హార్డ్ లిమిటెడ్, నెక్స్ట్ బ్రెయిన్ బేస్ సొల్యూషన్స్ లిమిటెడ్, నెక్స్ట్ వోల్టాస్లో ఈరోజు బాగా మూమెంటం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దగ్గర మనకి 70 పాయింట్స్ కూడా ఇది పెరగడం జరిగింది. మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చి సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లోదా డెవలపర్స్ లిమిటెడ్, నెక్స్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది మనకి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది. ఇదంతా ఎడ్యుకేషన్కి మాత్రమే ఫ్రెండ్స్, నాట్ ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. మీకు ఏదన్నా వ్యూ కావాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు వ్యూస్ అనేది తీసుకోండి. నెక్స్ట్ మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్, నెక్స్ట్ ఎస్కాట్స్ కుబోటా లిమిటెడ్, నెక్స్ట్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్,
పతంజలి ఫుడ్స్ కూడా చాలా రోజుల నుంచి సైడ్ వేస్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ నెస్లే ఇండియా, మనకి ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించింది. మనకి నెస్లే మంచి కంపెనీ ఫ్రెండ్స్, కావాలంటే ఫోకస్ చేసుకోవచ్చు. ఇదంతా ఎడ్యుకేషన్ మాత్రమే ఫ్రెండ్స్. ద ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, నెక్స్ట్ ఆస్ట్రల్ లిమిటెడ్, నెక్స్ట్ ఫైన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, నెక్స్ట్ జిఆర్ఎస్సి అంటే గార్డెన్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఈరోజు బాగా బ్రేక్అవుట్ రావడం జరిగింది. కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఇది స్టే అనేది అయింది ఫ్రెండ్స్. 2502 దగ్గర ఇది 2500 కానీ అబౌవ్ వన్ సస్టైన్ అయితే మనకి 2800 కూడా వెళ్ళొచ్చు. ఇదంతా ఎడ్యుకేషన్ గైడెన్స్ మాత్రం ఫ్రెండ్స్, నాట్ ఎనీ బై సెల్ రికమెండేషన్స్. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నెక్స్ట్ ముతూట్ ఫైనాన్స్, నెక్స్ట్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్, నెక్స్ట్ మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హాల్, ఇది కూడా డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది. ఇది కూడా చాలా రోజులు సైడ్ వేస్లో ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మంచి బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్, నెక్స్ట్ ఆదిత్య బిర్లా సన్ రైజ్ ఏఎంసీ లిమిటెడ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జైదూస్ వెల్నెస్ లిమిటెడ్, మనకి చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్, నెక్స్ట్ స్టీల్ అథారిటీ లిమిటెడ్, నెక్స్ట్ మనకి సుమితోమా కెమికల్ ఇండియా లిమిటెడ్, శ్రీ సిమెంట్ లిమిటెడ్, నెక్స్ట్ యాపిల్ లిమిటెడ్, నెక్స్ట్ హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్, ఇది యాపిల్ 3i లిమిటెడ్, స్వాన్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్, నెక్స్ట్ ఐసర్ మోటార్స్ లిమిటెడ్. ఈరోజు మంచి బ్రేక్అవుట్ అనేది రావడం ఫ్రెండ్స్. మనకి మ్యారికో లిమిటెడ్, నెక్స్ట్ వేలార్ ఎస్టేట్స్, నెక్స్ట్ వెంచూ హాస్పిటాలిటీ లిమిటెడ్. వీటిలో మనకి పాజిటివ్ మూమెంటం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి అంటే ఇప్పుడు మంచిగా ఫెస్టివ్ సీజన్ నడిచింది కాబట్టి మనకి మోటార్ వెహికల్స్ బాగా డిస్కౌంట్లో అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనకి వాటి సేల్స్ అనేది పెరగడం జరిగింది. 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అన్ని డిస్కౌంట్లో దొరికాయి. కాబట్టి మనకి ఈ మంత్ నుంచి ఎర్నింగ్స్ అనేది పోస్ట్ చేస్తారు కదా కంపెనీస్, క్వార్టర్ ఎర్నింగ్స్. మనం ఈ మోటార్ సెక్టర్ అనేది మనం అబ్జర్వ్ అనేది చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ అనేది తీసుకోవచ్చు. మోటార్ సెక్టర్ బాగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇవనేది బాగా పర్ఫామ్ అనేది చేయడం జరిగింది ఈ స్టాక్స్. అలాగే ఈరోజు మనకి లాస్ అయిన స్టాక్స్ ఏదో తెలుసుకున్నాము. మనకి ఈరోజు ఫస్ట్ కరెక్షన్ వచ్చింది ఏథర్ ఎనర్జీలో మనకి 56 పాయింట్స్ అనేది డౌన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సాఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్, నెక్స్ట్ దేవాయన ఇంటర్నేషనల్ లిమిటెడ్, నెక్స్ట్ వ్యారీ ఎనర్జీస్ లిమిటెడ్, నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ లిమిటెడ్, హ్యూమిన్స్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్, నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, నెక్స్ట్ చార్లెట్ హోటల్స్ లిమిటెడ్, నెక్స్ట్ విఐఈ మన వడాఫోన్ ఐడియా లిమిటెడ్, నెక్స్ట్ పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, నెక్స్ట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, మనకి ఐఆర్సిటిసి, నెక్స్ట్ లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పాలీమెడిక్యూర్ లిమిటెడ్, ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్, నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్, నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్, నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్, నెక్స్ట్ ఎన్బిసిసి లిమిటెడ్, నెక్స్ట్ బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, నెక్స్ట్ దీపక్ నైట్రేట్ లిమిటెడ్, నెక్స్ట్ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, నెక్స్ట్ గ్రవిటా ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ జేబిఎం ఆటో లిమిటెడ్, నెక్స్ట్ స్విగ్గీ లిమిటెడ్, నెక్స్ట్ ఎగ్జావే టెక్నాలజీస్ లిమిటెడ్, నెక్స్ట్ లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్, నెక్స్ట్ హుడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్
కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నెక్స్ట్ విప్రో లిమిటెడ్, మనకి ఏగిస్ ఓపాక్ టెర్మినల్స్ లిమిటెడ్, నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ సిఎట్ లిమిటెడ్, నెక్స్ట్ ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఇంకోటి వచ్చి ఆసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్. ఇవనేది మనకి ఈరోజు లాసెస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి ఇదంతా మనకి ఎడ్యుకేషన్ వ్యూ మాత్రమే ఫ్రెండ్స్, నాట్ ఎనీ బై సెల్ రికమెండేషన్స్. మనకి నేనైతే మీకు మోటార్ సెక్టర్ అయితే మంచిగా భూమి అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనకి మోటార్ సెక్టర్లో బాగా గెయిన్ అయింది వచ్చి మనకి మహేంద్ర అండ్ మహేంద్ర సేల్స్ బాగా పెరిగింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ మంచిగా పర్ఫామ్ చేశాయి. నెక్స్ట్ ఐసర్ మోటార్స్, వీటితో పాటు మనకి ఓలా ఎలక్ట్రిక్ కూడా బాగా డౌన్లో అనేది ఉండడం జరిగింది. మార్కెట్ షేర్ అనేది బాగా కోల్పోయింది. కానీ ఇప్పుడు అంటే టర్న్ అరౌండ్ స్టోరీ, 12% అనేది గెయిన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఓలాలో కూడా ఎడ్యుకేషన్ న్యూస్ తీసుకోవచ్చు. ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ మాత్రం ఫ్రెండ్స్, నాట్ ఎనీ బై సెల్ రికమెండేషన్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.